సో, ఒక్కసారి అంటే ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎంత అంటే లైక్ ఏ టెస్ట్ చేపించుకోవాలి? ఎంత ఎర్లీగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి? కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్. నడుములో నొప్పి వస్తే, ఎస్పెషల్లీ సివియర్ పెయిన్ వస్తే, గ్రాయిన్ దగ్గర రేడియేట్ అయితే, మూత్రంలో మంట ఉంటే, అప్పుడప్పుడు మూత్రంలో కొంచెం రక్త వస్తే ఒక యూరాలజిస్ట్తో కన్సల్ట్ చేసుకోవాలి. అండ్ యూరాలజిస్ట్తో కన్సల్ట్ చేస్తే ఫస్ట్లీ ఒక యూరిన్ టెస్ట్ చేస్తాము, యూరిన్ రూటీన్ మైక్రోస్కోపీ ఆర్ సియూఈ టెస్ట్. దాంట్లో యూరిన్ పిహెచ్ చూస్తాము, యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఏమైనా సెల్స్ ఉన్నాయా లేదా, రక్త సెల్స్ ఉన్నాయా లేదా, చీమ్ ఉందా లేదా, ఇంకా ఏం క్రిస్టల్స్ ఉన్నాయి. స్టోన్ క్రిస్టల్స్ మనకు, సాల్ట్స్ మనకు యూరిన్ టెస్ట్లోనే మనకు ఫస్ట్ హింట్ వచ్చేస్తుంది. కరెక్ట్. ఇంకా ఇది ఒక పార్ట్ యూరిన్ టెస్ట్. సెకండ్ పార్ట్ స్కాన్ ఒకటి చేసుకోవాలి మనకు. సో ఫస్ట్ మేము చేద్దాం ఏంటంటే అల్ట్రాసౌండ్ ఇంకా ఎక్స్రే. వేరే ఏమైనా డౌట్ ఉంటే, స్టోన్ ఇంకా డీటెయిల్స్ చూసుకోవాలంటే, ఆపరేషన్ ప్లాన్ చేసుకోవాలంటే సిటీ స్కాన్ లేకపోతే సిటీ యూరోగ్రామ్ ఆర్ ఐవ్యూ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఉండేందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది లేట్గా లేవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల 10-11కి లేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి బ్రంచ్ చేస్తుంటారు డైరెక్ట్గా. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందా కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్లో? డైట్ యాజ్ ఐ సెడ్ చాలా ఇంపార్టెంట్. డైట్ ఇంకా వాటర్. ఒక మీల్ స్కిప్ చేయడం ఎవరికి అలవాటు లేదనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్. అంటే జస్ట్ బికాజ్ నిద్ర వచ్చింది కాబట్టి మీల్స్ స్కిప్ చేస్తున్నాము, లేకపోతే వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి మీల్ స్కిప్ చేస్తున్నాను, అట్లా చేయకూడదు. ఎవరైనా వెయిట్ రిడక్షన్ కోసం ఏదైనా స్కెడ్యూల్ ఫాలో చేస్తున్నారంటే ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. దట్ విల్ బి యూజువలీ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఏ డైటీషియన్. సో అట్లా ఉంటే దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ సెనారియో. బట్ అదర్వైజ్ ఒకవేళ ఎవరైనా కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే, మీల్ స్కిప్ చేయకపోతే, వాటర్ రెగ్యులర్గా వాడితే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓకే. దట్ ఈస్ అ జనరల్ థింగ్. అండ్ మెయిన్లీ మీల్ స్కిప్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ మీల్ విల్ బి లిటిల్ హెఫజెడ్ అనమాట. నెక్స్ట్ మీల్లో ఎక్కువ తినేస్తారు. సో అట్లా ఉంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ అవుట్. అండ్ ఎవరైనా మిల్క్ స్కిప్ చేస్తే యూజువలీ వాట్ వీ అబ్జర్వ్ అండ్ వాట్ యూ మైట్ రియలైజ్, ఎవరైనా మిల్క్ స్కిప్ చేస్తే యూజువల్లీ వాటర్ కూడా స్కిప్ చేస్తారు. సో అది ఇంపార్టెంట్. సో వాటర్ స్కిప్ చేస్తే మళ్ళీ బాడీ డిహైడ్రేటెడ్ అవుతుంది, కిడ్నీ లోపల కొంచెం వాటర్ సాల్ట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, సాల్ట్ ఎక్కువ ప్రెసిపిటేట్ అయితే స్టోన్ ఫార్మేషన్ అవుతుంది.